నాన్నగారు గంగతో ఎందుకు మాట్లాడట్లేదు? పాపం తనేమో ప్రదీప్ అన్నయ్యకి హెల్ప్ చేద్దాం అనుకుంది. నేను గనుక తన స్థానంలో ఉంటే నేను కూడా ఆ పని చేసేవాణ్ణి. తనకి మాత్రం ఏం తెలుసు ఆ దుర్మార్గులు అలా సీడీని లాక్కుపోతారని. అలాంటప్పుడు తనేం చేస్తుంది? తను ఇదంతా కావాలని చేసిందా? ఈ పిల్లెవరో తెలుసా నాన్న? ఈ పిల్ల పేరు గంగ. ఇక్కడేగా ఉంటుంది. మీరెవరు? నేను గంగ మామగారిని. మావగారా? అవును బాబు. గంగతోటే మా అబ్బాయి పెళ్లి జరిగింది. ఘాట్ దగ్గర తొక్కిసలాట్లో మా అబ్బాయి చనిపోయాడు. నేనిప్పుడు నా కోడల్ని తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. నాన్నగారికి ఇప్పుడే గంగ మీద కోపంగా ఉంది. నానమ్మకు కూడా కోపంగా ఉంది. ఒకవేళ ఇతను మాట్లాడితే గంగని మన ఇంట్లోంచి పంపించేస్తారేమో. లేదు, గంగని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఏంటి బాబు, ఏం ఆలోచిస్తున్నావు? ఈ అమ్మాయి ఈ ఇంట్లోనేగా ఉంటుంది. లేదు లేదు, తనిక్కడ ఉండడం లేదు. ఈ ఇల్లు మాది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఆ సందు చివరి దుకాణం అతను చెప్పాడే, తెల్ల చీర కట్టుకున్న పిల్ల ఇక్కడే ఉంటుందని. మా నాన్నమ్మ కూడా తెల్ల చీర కట్టుకుంటుంది. కానీ ఆవిడ చిన్నపిల్ల కాదు, చాలా పెద్ద ఆవిడ. ఆ దుకాణం వాడు పిచ్చివాడిలా ఉన్నాడు. వాడికేం తెలీదు. ఇక వెళ్ళండి ఇక్కడ నుంచి ప్లీజ్. బాబు, పని చేస్తావు నువ్వు? మీ నాన్నమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే వాళ్ళని నన్ను కలవనివ్వు. నేను చెప్తున్నాగా మీకు, ఈ పిల్లి ఇక్కడ ఉండడం లేదు. ఈ ఇల్లు మాది. అంకుల్, నేను ఈ పిల్ల గురించి కనుక్కొని మీకు చెప్తాను. మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే బాబు. ఇదిగో బాబు నా నంబర్. తప్పకుండా ఫోన్ చేస్తావుగా నువ్వు? అలాగే అంకుల్. ఈ మనిషి గనక మళ్ళీ వచ్చి గంగని చూస్తే అప్పుడు ఇంకెలా? అప్పుడు ఇంకా చాలా గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయను? ప్రిన్స్, ఇక పద. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. మేము వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. మరి రాజ్మా రాయినా? అది కూడా 1 కిలో రాయండి. వదినా, నేను వెళ్ళిపోతున్నాను. మమ్మీ ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు అడగడం లేదు. నాకు తెలుసు. అమ్మగారు, వదినా, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మగారు, నువ్వెలాగూ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక నిన్ను ఆపడంలో ఇంక అర్థమే ఉంటుంది. అయినా మీ అబ్బాయి ప్రాణాలు నీ ప్రాణాలు ఆపదల పాలు ఎందుకు చేసుకోవాలి? గోవిందయ్య గారు, అమ్మగారు, ఒక రిక్షా తెప్పించండి. వాళ్ళ ఇంటికి వెళ్తారట. ఓరి దేవుడా, వీళ్ళు నేను అన్నది సీరియస్ గా తీసుకున్నారు. నన్ను ఆగమని ఒక్కళ్ళు కూడా అండం లేదు. రిక్షా అయితే సందు చివరుంటుంది అమ్మగారు. పదండి, ఎక్కిస్తాను. గోవిందయ్య గారు, ఇంటి దగ్గర దిగిపెట్టండి. పాపం చాలా సామాన్లున్నాయి. ఆవిడ మాత్రం ఎన్నం చూసుకుంటుంది? పిల్లాన్నం చూసుకుంటుందా ఆ సామాన్లరా? ఎదిగో, నా సంగతి పట్టించుకోకు. నీ పని చేసుకో. ప్రభా, ఇంటికెళ్ళాక ఫోన్ చేయి. అవును, వెళ్ళు. సమయానికి చేరుకుంటేనేగా వంట చేయగలవు నువ్వు. వెళ్ళు. మటర్ పదరా. 1 కిలో. ఇక అవి తీసుకొస్తావా లేదా? నెయ్యి నాకు ఇలాగే జరుగుతుంది. నా తలరాతే బాలేదు. నానమ్మా, ఇది చూడు. ఇదిగో గంగ ఫోటో వచ్చింది. కాంపిటీషన్లో గెలిచింది కదా. నేనేమో ఓడిపోయాను, అందుకనే నా ఫోటో రాలేదు. ముందే అంత పొగరు తనకి. ఇప్పుడు ఇంకా మిడిసిపడుతుంది. నేను తనతో మాట్లాడను. తనతో కలిసి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు.